शांति 26 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, శ్రీమత్ पर भारत को स्वर्ग बनाने की सेवा करनी। శ్రీమతం ప్రకారం భారతదేశాన్ని అంటే భరతఖండాన్ని స్వర్గంగా చేసేటువంటి పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. పహలే స్వయం నిర్వికారి బన్న. ఇలా చేయడానికి ముందు మనం ఏం చేయాలి? ముందు నిర్వికారిగా కావాలి, అంటే మనలో ఎలాంటి వికారాలు ఉండకూడదు. फिर दूसरों को कहना है, ఆ తర్వాతే వేరే వాళ్ళకి మాట చెప్పాలి అంటున్నారు బాబా. बाबा ने प्रश्न पूछा, तुम महावीर बच्चों को किस बात की परवाह नहीं करनी है? మీరు మహావీరులైన పిల్లలు కదా, ఏ విషయాన్ని లెక్క చేయకూడదు అంటున్నారు. సిర్ఫ్ కౌన్సీ చెకింగ్ కర్తే స్వయంకు సంభాలన హై. మీరు ఎలాంటి పరిశీలన చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అంటున్నారు బాబా. ఉత్తర్ హై, అగర్ కోయి పవిత్ర బననే మే విఘ్న డాల్తా హై తో, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పవిత్రంగా ఉండడంలో డిస్టర్బ్ చేస్తారు, తో తుమ్మే ఇస్కి పర్వాహ్ నహీ కర్నీ, వాళ్ళని మీరు లెక్క చేయకండి. సిర్ఫ్ చెక్ కరో, కాకపోతే గమనించుకోండి మీరు, కి మై మహావీర్ హూ, నాలో ధైర్యం ఉందా, పవిత్రతను పాటించే ధైర్యం ఉందా అని మిమ్మల్ని మీరు గమనించుకోండి. మై అప్నే ఆప్కో ఠగ్తాతో నహీ హూ, నన్ను నేను మోసం చేసుకోవటం లేదు కదా అని కూడా చూసుకోండి. బేహద్ కా వైరాగ్య రహతా హై, నిజమైన వైరాగ్యం ఉందా మీకు? మై ఆప్ సమాన్ బనాతా హూ, నేను ఇతరులను కూడా సమానంగా చేయగలుగుతున్నానా? మేరే మే క్రోధతో నహీ హై, నాలో క్రోధమైతే లేదు కదా. జో దూసరం కో कहता हूँ वह खुद भी करता हूँ, నేను వేరే వాళ్ళకి చెప్పిన విషయాన్ని నేను కూడా చేస్తున్నానా అని ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, చెకింగ్ చేసుకోండి. గీత్ హై తుమ్హే పాకే హమ్నే జహాన్ పా లియా. ఓం శాంతి. ఇస్మే బోల్నే కా నహీ रहता, అంటే దీంట్లో చెప్పేదేమీ లేదు. ఇది సమజ్నే కీ బాత్ హై, ఇది అర్థం చేసుకునే విషయం. మీఠే మీఠే రుహానీ బచ్చే సమజ్ రహే హై నా, మధురమైన పిల్లలు మీకు అర్థమవుతోందా అంటున్నారు బాబా. ఈ హమ్ ఫిర్ సే దేవతా బన్ రహే, మనం తిరిగి దేవతల్లాగా అవుతున్నాము. సంపూర్ణ నిర్వికారి బన్ రహే హై, పరిపూర్ణ నిర్వికారిగా అవుతున్నాము. బాప్ ఆకర్ కహతే హై, అందుకే బాబా ఏమంటున్నారు, బచ్చే కామ్కో జీతో అర్థాత్ పవిత్ర బనో. అందుకే బాబా కామ వికారాన్ని జయించండి అంటే ఏంటి? పవిత్రంగా ఉండండి. బచ్చోనే గీత్ సునా, పిల్లలు పాట విన్నారు కదా. అబ్ ఫిర్సే బచ్చోంకు స్మృతి ఆయి, మళ్ళీ తిరిగి ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది. హమ్ బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా లేతే హై జో కోయి చీన్ న సకే. మేము ఆ అనంతమైన తండ్రితో తీసుకునే వారసత్వాన్ని ఎవరు దోచుకోలేరు. వహా దూసరా కోయి చీన్నే వాలా హోతా హీ నహీ, అలా దోచుకునే వాళ్ళు అక్కడ ఉండనే ఉండరు. ఈ విషయం గుర్తొచ్చిందా మీకు? ఉస్కో కహా జాతా హై అద్వైత రాజ్య, అది ఒకటే రాజ్యం అన్నమాట, రెండు అనేది లేనే లేదు అక్కడ. ఫిర్ బాద్ మే రావణ రాజ్య దూసరోం కా హోతా హై, మళ్ళీ తర్వాత రావణ రాజ్యం వచ్చింది ద్వాపరయుగం నుండి, అది రెండో వాళ్ళు మొదలవుతుంది అనమాట, ఒకటి కాదు రెండు. అభి తుమ్ సమజ్ రహే హో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సంజానా భీ ఐసే హై, చెప్పడం అట్లాగే ఇతరుల వాళ్ళకి అర్థం చేయించడం కూడా అలాగే. హమ్ ఫిర్ సే భారత్ కో శ్రీమత్ పర్ వైస్లెస్ బనా రహే హై, మేము తిరిగి భరతఖండాన్ని నిర్వికారిగా చేస్తున్నాము అని చెప్పాలి. ఊంచితే ఊంచి భగవాన్తో సబ్ కహేంగే, పరమోన్నతుడైన భగవంతుడని అందరూ అంటారు భగవంతుడిని. ఉన్కో హీ బాప్ కహా జాతా, ఆయనే మనకు తండ్రి. తో యహ్ భీ సంజానా, ఈ విషయం కూడా చెప్పాలి కదా. లిఖనా భీ హై, రాసి పెట్టుకోవాలి. భారత్ జో సంపూర్ణ నిర్వికారి స్వర్గత, భరతఖండము పూర్తిగా నిర్వికారంగా స్వర్గంగా ఉండేది. అబ్ వికారి నరక బన్ గయా, అది ఇప్పుడు కాస్త వికారి అయిపోయింది, నరకం తయారైపోయింది. ఫిర్ హమ్ శ్రీమత్ పర్ భారత్ కో స్వర్గ బనా రహే హై, మేము మళ్ళీ ఇప్పుడు శ్రీమతం ప్రకారము భరతఖండాన్ని స్వర్గంగా చేస్తున్నాము. బాప్ జో బతాతే హై ఉస్కో నోట్ కర్ ఫిర్ ఉస్ పర్ విచార్ సాగర్ మంథన్ కర్ లిఖనే మే మదద్ కర్నీ హై. అందుకని మీరు బాబా చెప్పింది మీరు నోట్ చేసుకుని దాన్ని మననం చేసి ఏం చేయాలి? రాయడంలో సహాయం చేయాలి. ఐసా క్యా క్యా లిఖే, ఆ విధంగా ఏమేమి రాయాలి? జో మనుష్య సమझे, మనుషులకు అర్థమయ్యేలాగా. భారత్ బరోబర్ స్వర్గ థా, భరతఖండం తప్పకుండా స్వర్గంగా ఉంది. రావణ్ కా రాజ్య థా నహీ, రావణ రాజ్యం కానే కాదు. బచ్చోं को బుద్ధి మే హై, పిల్లల బుద్ధిలో ఉంది కదా. అభి హమ్ భారత్ వాసియోं को బాప్ వైస్లెస్ బనా రహే హై,
ఇప్పుడు భారతవాసీలైన అందరినీ కూడా బాబా నిర్వికారిగా చేస్తున్నారు. పహలే अपने को देखना, ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. हम निर्विकारी बने हैं, మేము నిర్వికారులమయ్యామా. ఈశ్వర్ కో మై ठगता तो नहीं हूँ, భగవంతుడైతే నేను మోసగించటం లేదు కదా. ఐసే నహీ కి ఈశ్వర్ హమ్కో దేఖ్తా తోడే హీ హై, ఇలా అనుకుంటున్నారా భగవంతుడు మమ్మల్ని చూస్తాడా అని అనుకోకండి. తుమారే ముఖ్ సే యహ్ అక్షర్ నికల్ న సకే, మీ నోటి నుండి మాట రావడానికే వీల్లేదు. तुम जानते हो पवित्र बनाने वाला पतित पावन एक ही बाप है. మీకు తెలుసు పవిత్రంగా చేసేవాడు పతిత పావనుడు ఆయన ఒక్కడే తండ్రి. భారత వైశ్లేస్తాతో స్వర్గత, భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది. అబ్ దేవతా ఏ సంపూర్ణ నిర్వికారి హై, ఇప్పుడు దేవతలు సంపూర్ణ నిర్వికారీలుగా ఉండాలి కదా. మరి యథా రాజారాణి తథా ప్రజా హోగి, రాజారాణి ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. తబ్తో సారే భారత్ కో స్వర్గ కహా జాతా, అప్పుడే భారత్ ఖండాన్నంతా స్వర్గం అంటారు. అభి నరక్ హై, 84 జన్మోं की सीढ़ी बहुत अच्छी चीज़ है. ఈ 84 జన్మల సోపాన చిత్రం చాలా మంచిది. कोई अच्छा हो तो उनको सौगात भी दे सकते, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు దాన్ని. బడే బడే ఆద్మీయోं को बड़ी सौगात मिलती है ना, గొప్ప గొప్ప వాళ్ళకి గొప్ప కానుకలు ఇస్తారు కదా. तो तुम भी जो आते हैं उनको समझाकर ऐसी ऐसी सौगात दे सकते हो, ఎవరైనా వస్తే మీరు కూడా వాళ్ళకి వివరించి ఈ యొక్క గిఫ్ట్ ఇవ్వచ్చు. చీజ్ హమేషా దేనే కే లియే తయార్ రహతీ హై నా, ఎప్పుడైనా వస్తువు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కదా. తుమారే పాస్ భీ నాలెడ్జ్ తయార్ రహనీ చాహియే, అదేవిధంగా మీ దగ్గర జ్ఞానం కూడా సిద్ధంగా ఉండాలి. సీడీ మే పూరా జ్ఞాన్ హేనా, ఈ సోపానం చిత్రంలో పూర్తి జ్ఞానం ఉంది కదా అంటున్నారు బాబా. హమ్నే కైసే 84 జన్మ లియే హే, మనం ఏ విధంగా 84 జన్మల చిత్రం 84 జన్మలు తీసుకున్నామో ఏ యాద్ రహనా చాహియే, మనకు గుర్తుండాలి. ఏ సమజ్కి బాత్ హేనా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. జరూర్ జో పహలే ఆయే హై ఉన్హోనే హీ 84 జన్మ లియే హై, ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళే 84 జన్మలు తీసుకుని ఉంటారు. అంటే సత్యుగంలో ఎవరైతే వస్తారో వాళ్ళు 84 జన్మలు. బాపు 84 జన్మ బతాకర్ फिर कहते हैं इनके बहुत जन्मों के अंत में साधारण तन में प्रवेशता करता हूँ. ఈ 84 జన్మల గురించి బాబా చెప్తూ ఈయన అనేక జన్మల అనంతరము అంతిమ సమయంలో సాధారణ తనువులో ప్రవేశిస్తాను అంటారు శివ బాబా. फिर इनका नाम रखता हूँ, పేరు పెడతాను ఎవరికి, దాదా లేఖరాజ్కి ఏం పెట్టి బ్రహ్మ అని పేరు పెడతారు. దీని ద్వారా బ్రాహ్మణ్ రచితాము, ఈయన ద్వారా నేను పిల్లల్ని తయారు చేస్తాను బ్రాహ్మణుల్ని. నహీతో బ్రాహ్మణ్ కహా సే లాऊं, నేను బ్రాహ్మణుల్ని ఎక్కడి నుంచి తేవాలి. బ్రహ్మ కా బాప్ కభీ సునా హై క్యా, బ్రహ్మకి తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా. జరూర్ భగవాన్ హీ హోగా, తప్పకుండా భగవంతుడే ఉంటాడు ఆయనకి తండ్రి. బ్రహ్మ और విష్ణు కో దిఖాతే హై, ఎక్కడ సూక్ష్మవతన్మే, సూక్ష్మలోకంలో బ్రహ్మ విష్ణుని ఇద్దరిని చూపిస్తారు కదా. बाप तो कहते हैं मैं इनके 84 जन्मों के अंत में प्रवेश करता हूँ, నేను ఈ 84 జన్మల అంతిమ సమయంలో వీళ్ళలో ప్రవేశిస్తాను. అడాప్ట్ కియా జాతా హై తో నామ్ బదిలీ కియా జాతా హై, ఎప్పుడైతే నేను స్వీకరిస్తాను వీళ్ళలో వస్తాను అప్పుడు ఆయన పేరు మారుస్తాను. సన్యాస్ भी कराया जाता है, ఆయనతో అన్ని త్యాగం చేయిస్తాను. సన్యాసి भी जब సన్యాస్ करते हैं तो फौरन भूल नहीं जाते, సన్యాసులు కూడా సన్యాసం చేస్తే వెంటనే వాళ్ళన్నీ మర్చిపోరు. యాద్ జరూర్ రహతీ హై, తప్పకుండా గుర్తుంటాయి వాళ్ళకి. తుమ్కో భీ యాద్ రహేగి, అలాగే మీకు కూడా అన్ని విషయాలు పాతవి గుర్తుంటాయి. పరంతు తుమ్కో ఉన్కే లియే వైరాగ్య హై, కానీ వాటి మీద మీకు వైరాగ్యం ఉంటుంది, మనసు ఉండదన్నమాట. క్యోంకి తుమ్ జాన్తే హో ఏ సబ్ కబర్ దాఖిల్ హోనీ హై, ఎందుకు వైరాగ్యం వస్తుందంటే ఇవన్నీ లాస్ట్లో పోయేవి కదా అని. ఇస్లియే హమ్ ఉన్కో యాద్ క్యోం కరే, అనవసరంగా వాటన్నిటిని ఎందుకు గుర్తు చేయాలి. సంబంధాలేంటి, సంపర్కాలేంటి, అన్ని రకాల వస్తువులేంటి, వైభవాలేంటి, అన్నీ కూడా ఎందుకు గుర్తు చేయాలి. జ్ఞాన్ సే సబ్ కుచ్ సమझना है, జ్ఞానంతో అంతా గ్రహించుకోవాలి అచ్చి రీతి. వహ భీ జ్ఞాన్ సే హీ వైరాగ్య ఆయా, అది కూడా జ్ఞానంతోనే వైరాగ్యం వచ్చింది.
हमको सुनाओ तो हम भी ऐसा करें, మాకు కూడా చెప్పండి, మేము కూడా అలా చేస్తాం. तुम టెంప్టేషన్ దేతే హో కి పవిత్రవను, అప్పుడు మీరేం చెప్తారు వాళ్ళకి? టెంప్టేషన్ ఇస్తారు, మీరు పవిత్రంగా అవ్వండి. బాకీ తుమ్కో యాద్ సబ్ హై, మీకు అన్నీ గుర్తుంటాయి. छोटे पन से लेकर सब बता सकते हो, బాల్యం నుండి కూడా అన్నీ చెప్పొచ్చు, మీరు చెప్తారు. बुद्धि में सारा ज्ञान है. कैसे ये सब ड्रामा के एक्टर्स है, ये విధంగా ఈ డ్రామా యాక్టర్స్ ఎలా ఉన్నారు, जो पार्ट बजाते आए हैं, పాత్ర నటిస్తూ వచ్చారు. कभी सबके अभी सबके కలియుగి కర్మ బంధన్ టూట్నే हैं, ఇప్పుడు అందరి కలియుగి కర్మ బంధనలు తెగిపోవాలి. फिर जाएंगे శాంతిధాम, మళ్ళీ శాంతిధామానికి వెళ్తారు. वहाँ से फिर सबका नया संबंध जुटेगा, అక్కడి నుండి కొత్త సంబంధం జోడించుకుంటారు. समझाने की పాయింట్స్ भी బాబా अच्छी अच्छी देते रहते हैं, ఎలా చెప్పాలో మంచి మంచి విషయాలు బాబా పాయింట్లు చెప్తుంటారు. పరంతు పురుషార్థ కరానే వాళ్ళే चाहिए, వాళ్ళతో చేయించే వాళ్ళు కావాలి కదా. అవి తుమ్కో బాప్నే బతాయా, బాబా ఇప్పుడు మనకు చెప్పారు. బాప్ कहते हैं तुम वही हो ना, మీరు అదే పిల్లలు కదా. బచ్చే भी कहते బాబా आप वही हो, పిల్లలు కూడా ఏమంటారు, బాబా నువ్వు అదే తండ్రివి కదా. బాప్ कहते हैं కల్ప పహలే भी तुमको पढ़ाकर राज्यभाग्य दिया था, బాబా ఏమంటారు, గత కల్పంలో కూడా మీకు చదివించి రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను. కల్పకల్ప ऐसे करते रहेंगे, ప్రతి కల్పము ఆ విధంగా చేస్తూనే ఉంటాను. డ్రామామే జో కుచ్ హువా విఘ్న పడే ఫిర్ భీ పడేంగే, డ్రామాలో ఏం జరిగింది, విఘ్నాలు వచ్చినాయి, మళ్ళా వస్తుంటాయి. జీవన్మే, జీవితంలో ఇంకా ఏమేమి క్యా హోతా హై, ఏమవుతుంది, యాదతో రహతా హై నా, అవన్నీ గుర్తుంటాయి కదా అంటున్నారు బాబా. इनको तो सब याद है, బతలాతే भी है. గాంవడే కా చోరా థా, బ్రహ్మ బాబా కానీ గుర్తున్నాయి కదా, నేను చాలా పల్లెటూరి పిల్లవాడిని. ఆరు వైకుంఠ కా మాలిక్ బనా, ఎంత వైకుంఠానికి యజమాని అయిపోతున్నాను ఇప్పుడు. వైకుంఠమే గాంవడా కైసే హోగా, వైకుంఠంలో పల్లెటూరు వాడు ఎట్లా ఉంటాడు, యా తుమ్ అభి జాన్తే హో, ఆయన ఎలా వచ్చాడు, ఎలా తయారయ్యాడు ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇస్ సమయ తుమ్హారే లియే భీ యహ పురానీ దునియా గాంవడా హై, ఇప్పుడు ఈ పాత ప్రపంచం కూడా మీకు ఒక పల్లెటూరు. కహా వైకుంఠ కహా యహ నరక్, ఎక్కడ వైకుంఠము ఎక్కడ ఈ నరకము. మనిషితో బడే బడే మహల్ బిల్డింగ్ ఆది దేక్ సమస్తే హై యహీ స్వర్గ హై, మనుషులు పెద్ద పెద్ద భవంతులు చూసి ఇవన్నీ ఏమంటారు, ఇక్కడే స్వర్గం ఉందనుకుంటారు. బాప్ కైతే ఇహతో సబ్ మిట్టి పత్తర్ హై, ఇవన్నీ ఏం కాదు, ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు, అంతకంటే ఏం లేదు, మట్టి. ఇన్కి కోయి వాల్యూ నహీ, వీటికి ఏం విలువ లేదు. వాల్యూ సబ్సే జాస్తి హిరేన్కి హోతీ హై, అన్నిటికంటే ఎక్కువ విలువ వజ్రాలకు ఉంటుంది అంటున్నాడు బాబా. బాప్ కైతే హై విచార్ కరో, సత్యుగ్ మే తుమ్హారే సోనే కే మహల్ కైసే థే, ఒకసారి ఆలోచించండి, సత్యుగంలో మీకు బంగారు మహల్స్ ఉండేవి, ఎలా ఉండేవి. వహాతో సబ్ ఖానియా భరీ హోతీ హై, అక్కడ అన్ని గనులు నిండి ఉంటాయి బంగారంతో. డేర్ కా డేర్ సోనా హోతా హై, చాలా బంగారం ఉంటుంది. తో బచ్చోं को कितना खुशी होनी चाहिए, మీకు ఎంత సంతోషం ఉండాలి. कोई समय మురిజాయిష్ ఆతీ హై తో బాబా నే సమझाया, కొన్నిసార్లు మీకు ఉదాసీనంగా అయిపోతారు, డల్ అయిపోతారు, అప్పుడు బాబా ఏమంటున్నారు, కయి ఐసే రికార్డ్ హై, అలాంటి పాటలు పెట్టుకోండి, జో తుమ్కో ఫారిన్ ఖుషీ మే లా జాయ్, అంటే మీకు వెంటనే సంతోషాన్ని కలిగించే పాటలు పెట్టుకోండి. సారా జ్ఞాన్ బుద్ధి మే ఆ జాతా హై, జ్ఞానంతో కూడిన పాటలు పెట్టుకుంటే ఆ బుద్ధిలో జ్ఞానం వచ్చేస్తుంది. సమస్తే హో బాబా హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే, అర్థమైందా, బాబా మమ్మల్ని విశ్వ యజమానిగా చేస్తున్నారు. కభీ కోయి చీన్ న సకే, అది ఎప్పుడు ఎవరు దోచుకోలేరు అని సంతోషం ఉంటుంది. ఆधा कल्प के लिए तुम सुखधाम का मालिक बनते, राजा का बच्चा समझता है हम इस हद की राजाई के वारिस हैं, మీరు అర్ధకల్పం కోసం మీకు యజమానిగా చేస్తున్నాడు, రాజకొడుకు ఏమనుకుంటాడు, ఈ యొక్క లౌకిక రాజ్యానికి నేనే వారసుడిని. తుమ్కో కిత్నా నషా రానా चाहिए, మరి మీరు ఈ అనంతమైన తండ్రి విశ్వమంతా ఇస్తున్నారు, సామ్రాజ్యం ఇస్తుంటే మీకు ఎంత సంతోషం ఉండాలి. हम बेहद के बाप के वारिस है, बाप स्वर्ग की स्थापना करते हैं, हम 21 జన్మों के लिए వారిస్ बनते. బాబా స్వర్గ స్థాపన చేస్తే మనం దాంట్లో 21 జన్మల వరకు కూడా ఏమవుతాము, వారసులం అవుతాము. కిత్నీ ఖుషీ హోనీ चाहिए. जिसका వారిస్ बनते उनको भी जरूर याद करना, మీరు ఎవరికైతే వారసులో వాళ్ళంతే గుర్తు చేయాలి కదా.
యాద్ కర్నే బిగర్తో వారిస్ బన్ న సక్తే. ఆయన గుర్తు చేయకపోతే మీరు ఆయనకు వారసులు ఎలా అవుతారు? యాద్ కరేతో పవిత్ర బని, బాబాని గుర్తు చేస్తే కదా పవిత్రమయ్యేది. తभी वारिस बन सके, అప్పుడే మీరు వారసులు అవుతారు. तुम जानते हो श्रीमत पर हम विश्व के मालिक डबल तेरे सिरताज बनते हैं. विश्व यजमान डबल కిరీటదారులు అవుతాం. జన్మ బై జన్మ हम రాజాయి करेंगे. జన్మ బై అంటే ప్రతి జన్మ మేము రాజ్యం చేస్తాము. మనుష్యం కా భక్తి మార్గమే హోతా హై వినాశీ దాన్ పుణ్య. మనుషులు ఏం చేస్తారు? భక్తి మార్గంలో తాత్కాలికమైనటువంటి దాన పుణ్యాలు చేస్తారు. तुम्हारा है अविनाशी ज्ञान धन. तुमको कितनी बड़ी లాటరీ మిల్తీ है. మీకు ఎంత పెద్ద లాటరీ దొరుకుతుంది? కర్మం అనుసార్ ఫల్ మిల్తా है. మీ కర్మల అనుసారంగానే మీకు ఫలితం దొరుకుతుంది. कोई बड़े राजा का बच्चा बनता है तो बड़ी हद की లాటరీ మిల్తీ है. అంటే మామూలుగా లౌకికంలో కూడా పెద్ద గొప్ప రాజుగారికి కొడుకు అయితే ఆయన ఆస్తి కొంత మీరు పెద్ద గొప్ప లాటరీగా దొరుకుతుంది కదా. సింగిల్ తాజ్ వాలే సారే విశ్వ కే లియే మాలిక్ తో బన్ న సకే. కానీ కేవలం ఈ యొక్క ద్వాపర కలియుగాల్లో రాజులు సింగిల్ కిరీటాలు, కేవలం కిరీటం ఒకటే ఉంది. డబల్ కిరీటం లేని వాళ్లకు వాళ్ళు విశ్వ యజమాని ఎలా అవుతారు? డబల్ తాజ్ వాలే విశ్వకే మాలిక్ తుమ్ బంతే హో. డబల్ కిరీటదారులైన మీరే విశ్వ యజమాని అవుతారు. ఉస్ సమయ దూసరీ కోయి రాజాయి హై హీ నహీ. మీరు రాజ్యం చేసేటప్పుడు వేరే వాళ్ళ రాజ్యం లేనే లేదు. फिर तुमको दूसरे धर्म याद में आते हैं. वह जब तक वृद्धि को पाए तो पहले वाले राजाए विकारी बनने के कारण मतभेद में टुकड़े टुकड़े अलग कर देते हैं. అందుకని మీకు వేరే ధర్మాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బుద్ధిలో అది వృద్ధి అయిపోతే ముందు ఆ రాజులు వస్తారు, వచ్చేసి వికారులు అవుతారు. వికారులు అయ్యి మనకు అభిప్రాయ భేదాల్లో ముక్కలు ముక్కలు చేసుకుంటారు రాజ్యాన్ని. పైలేతో సారే విశ్వ పరి ఎక్కి రాజ్య. ముందైతే ఒకటే రాజ్యం ఉండేది ప్రపంచంలో. వహా ఐసే నహీ కహెంగే యహ అగ్లే జన్మకే కర్మం కా ఫల్ హై. అక్కడ అలా కూడా అనలేరు, ఇది గత జన్మల పాప ఫలితమని. అభి బాప్ తుమ్ బచ్చోం కో శ్రేష్ఠ కర్మ సిక్లా రహే హై. బాబా ఇప్పుడు మనకు శ్రేష్ఠ కర్మ నేర్పిస్తున్నారు. జైసా జైసా జో కర్మ కరేగా, ఎవరెవరు ఎలాంటి కర్మ చేస్తారో, సర్వీస్ కరేగా ఎలాంటి సేవ చేస్తారో, తో ఉస్కా రిటర్న్ బి ఐసా మిలేగా, వాళ్ళకి ప్రతిఫలం కూడా అలాగే దొరుకుతుంది. అచ్చా కర్మ హీ కర్నా హై. అందుకని మీరు మంచి పనే చెయ్యాలి. కోయి కర్మ కర్తే సమజ్ నహీ కర్తే. కొంతమందికి పని చేసే టైంలో అర్థం చేసుకొని చెయ్యరు. తో ఉస్కో హీ శ్రీమత్ లేని హై. అలాంటి వాళ్ళు శ్రీమతం తీసుకోవాలి. గడి గడి పూछना चाहिए పత్ర మే. బాబాకు లెటర్ రాసి అడగాలి బాబాని. అభి ప్రైమ్ మినిస్టర్ హై, तुम समझते हो कितनी पोस्ट आती होगी. ప్రైమ్ మినిస్టర్కి ఎంత పెన్ని ఉత్తరాలు వస్తాయి తెలుసు కదా. परंतु वह कोई अकेले नहीं पढ़ते. కానీ దాంట్లో ఆయన ఒకడే కూర్చొని చదువుకోడు కదా. उनके आगे बहुत सेक्रेटरीज होते हैं और सारी पोस्ट दिखाते हैं, देखते हैं. जो बिल्कुल मुख्य होगी पास करेंगे, तब प्राइम मिनिस्टर के टेबल पर रखेंगे. ఎన్నైతే ఉంటాయో అవసరమైనవి వాటిని మాత్రమే ఆ టేబుల్ మీద పెడతారు ప్రైమ్ మినిస్టర్ చూడడానికి. యహా భీ ఐసే హోతే హై. ఇక్కడ కూడా అంతే. ముఖ్య పత్రం కా తో ఫారెన్ రెస్పాండ్ దే దేతి హై. ముఖ్యమైన ఉత్తరాల వెంటనే ఆన్సర్ వస్తుంది. బాకీ కెరియే యాద్ ప్యార్ లిఖ్ దేతే హై. మిగతా వాటి కోసం ప్రియ స్మృతిలో అంటాడు బాబా. ఏకేక్ కో అలగ్ బయట పత్ర లిఖే యతో హో న సకే. ఒక్కొక్కరికి తిరిగి ఉత్తరం రాయటం అంటే కాని పని అంటున్నాడు. బడా ముష్కిల్ హై. बच्चों को कितनी खुशी होती है. ఓహో ఆజ్ బేహద్ కే బాప్ కి చిట్టి आई. బాబా ఈరోజు మాకు ఉత్తరం రాశాడు అని పిల్లలకు సంతోషం అనిపించేది. శివబాబా బ్రహ్మ ద్వారా రెస్పాండ్ కర్తే హేనా. శివబాబా బ్రహ్మ బాబా ద్వారా ఆన్సర్ చేస్తారు కదా లెటర్కి. బచ్చోं को बड़ी खुशी होती है. सबसे జాస్తి గద్గద్ होती है బందేరియా. అందరికంటే ఎక్కువ ఆర్ద్రత చెందేవాళ్ళు బంధనలో ఉన్న మాతలు. ఓహో हम बंधन में हैं. బేహద్ కా బాప్ हमको कैसे चिट्ठी लिखते हैं. మేము బంధనలో ఉన్నాం కదా, ఆ తండ్రి మాకు ఎట్లా ఉత్తరం రాశారో చూడండి. నయనోం పర్ రక్తి హై. ఆ ఉత్తరాన్ని కళ్ళకద్దుకుంటారు వాళ్ళు. అజ్ఞాన్ కాల్ మే भी पति को परमात्मा समझने वाले को पति की चिट्ठी आती होगी तो उनको चुंबन करेगी. అజ్ఞానంలో కూడా భర్త భగవంతుడు అనుకునేవాళ్ళు భర్త ఉత్తరం రాస్తే దాన్ని ముద్దు పెట్టుకునేవాళ్ళంట.
तुम्हारे में भी बाप दादा का पत्र देखकर कई बच्चों के एकदम रोमांच खड़े हो जाते. మీలో కూడా బాబా రాసిన ఉత్తరం చూసుకొని చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రేమకే ఆంसू आ जाते. ప్రేమతో కన్నీళ్ళు వస్తాయి. చుమ్మన్ కరేగి ఆంఖోं पर रखेंगी. అది ముద్దాడతారు ఉత్తరాన్ని, కళ్ళ మీద కళ్ళకద్దుకుంటారు. బాత్ ప్రేమ సే పత్ర పడతి, చాలా ప్రేమతో ఉత్తరం చదువుతారు. బందేలియా కోయి కమ్ హై క్యా, బంధనంలో ఉన్న వాళ్ళు ఏం తక్కువ లేదు అంటున్నాడు. కై బచ్చోం పర్ మాయా జీత్ పా లేతి హై, కాకపోతే కొంతమంది పిల్లల మీద మాయ జయిస్తుంది. కోయి తో సమస్తే హై హమ్కో తో పవిత్ర జరూర్ బన్నా హై, కొందరైతే మేము తప్పకుండా పవిత్రం కావాలి. భారత్ వయసులే స్థాన, భారతదేశము నిర్వికారి కదా అంటున్నాడు బాబు. अब विशेष है, अभी जो वैसलेस बनने होंगे वही పురుషార్థ करेंगे. ఎవరైతే నిర్వికారి కావాలనుకుంటారో వాళ్ళు అలాంటి పురుషార్థం ఏం చేస్తారు. కల్ప పहिले మిసల్ तुम बच्चों को समझाना बहुत सहज है. మీకు చెప్పడం చాలా ఈజీ. तुम्हारा भी यह प्लान है ना, గీతా కా యుగ్ చల్ రహా హై, మీరు ప్లానింగ్ ఇది చేస్తారు. గీతా యుగం నడుస్తుంది. గీతా కా హీ పురుషోత్తమ యుగ్ గయా హై, గీతా యుగమే పురుషోత్తమ యుగం అని మహిమ చేయబడింది. तुम लिखो भी ऐसे, మీరు రాయడం కూడా అలాగే రాయండి. గీతా కా యహ పురుషోత్తమ యుగ, గీత యొక్క పురుషోత్తమ యుగం ఇది. జబ్కి పురాణీ దునియా బదల్ నహీ హోతీ హై, ఎప్పుడైతే పాత ప్రపంచం మారి కొత్తదవుతుందో అప్పుడు తుమ్హారీ బుద్ధి మే హై బేహద్ కా బాప్ జో హమారా టీచర్ भी है, మీ బుద్ధిలో ఏముంది, ఈ అనంతమైన తండ్రి మాకు టీచర్ కూడా. ఉన్సే హమ్ రాజయోగ్ సీఖ్ రహే హై, ఆయనతోనే మేము రాజయోగం నేర్చుకుంటున్నాము. अच्छी రీతి పడేంగే తో డబల్ సిర్సాజ్ బనేంగే, చక్కగా చదువుకుంటేనే డబల్ కిరీటదారులు అవుతారు. కిత్నా బడా స్కూల్ హై, ఎంత గొప్ప పాఠశాల. రాజా ఈ స్థాపన హోతీ హై, రాజ్య స్థాపన అవుతోంది. ప్రజా भी जरूर అనేక प्रकार की होगी, ప్రజలు కూడా అనేక రకాల వాళ్ళు ఉంటారు. రాజాయి వృద్ధి కో పాతి रहेगी. కమ్ జ్ఞాన్ ఉఠానే వాలే పీछे ఆయేంగే, తక్కువ జ్ఞానం తీసుకునే వాళ్ళు తర్వాత వస్తారు, లేట్గా వస్తారు. జైసా జో పురుషార్థ కరేంగే వహ పైలే ఆతే రహేంగే, ఎవరు పురుషార్థం ఎలా ఉంటే వాళ్ళు ముందుగా వస్తారు. ये सब बना बनाया खेल है, ఇదంతా కూడా మీరు తయారు చేసి మీతో తయారు చేయబడుతున్నటువంటి డ్రామా. ये ड्रामा का चक्कर रिपीट होता है ना. अभी तुम बाप से वर्षा ले रहे हो, మీరు బాబాతో వారసత్వం తీసుకుంటున్నారు. బాప్ कहते हैं पवित्र बनो, బాబా ఏమంటారు పవిత్రంగా ఉండండి. इसमें कोई विघ्न डालता है तो, ఇందులో ఎవరైనా విఘ్నాలు వేస్తే పర్వాహ नहीं करनी चाहिए, లెక్క చేయొద్దు మీరు. రోటీ టుకడాతో మిల్ సక్తి హేనా, మీకు తినడానికి ఒక రొట్టె ముక్క దొరకదా అంటున్నాడు. బచ్చోంకు పురుషార్థ కర్నా చాహియే తో యాద్ రహేగి, పిల్లలు పురుషార్థం చేయాలనుకుంటే గుర్తుంటుంది. బాబా భక్తి మార్గ కా మిసాల్ బతాతే, బాబా భక్తి మార్గం యొక్క ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రజా కే టైం पूजा के टाइम बुद्धि योग बाहर में जाता था तो, బ్రహ్మబాబా చెప్పేవాడు పూజ చేసే టైంలో బుద్ధి బయటికి వెళ్ళిపోతే అప్నా కాన్ పకడితే थे, చెవు పట్టుకునేవాడిని, చెమాట్లాగాదేది చెంప పెట్టుకునేవాడిని. అప్తో యహ హై జ్ఞాన్, కానీ ఇప్పుడు అది కాదు కదా, ఇది జ్ఞానం కదా. ఇస్మే भी ముఖ్య బాత్ హై యాద్ కి, ఇందులో కూడా ముఖ్యమైన విషయం ఏంటి, బాబాని జ్ఞాపకం చేయటం. యాద్ నా రహే తో, బాబాని జ్ఞాపకం చేయకపోతే अपने को तप्पड़ मारना चाहिए, మీకు మీరు చెంపబెట్టి కొట్టుకోండి. బాబా నేను ఎందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నాను అని. మాయా మేరే ఊపర్ జీత్ క్యోం పాతి హై, మాయ నా మీద ఎందుకు విజయం పొందుతుంది, నన్ను ఎందుకు గెలుస్తుంది మాయ. క్యా మై ఇతనా కచ్చా హూ, ఏంటి నేను ఇంత చేతగాని వాడినా, ఇంత పరిపక్వత లేదా నాకు. ముజే తో ఇన్ పర్ జీత్ పానీ హై, నేను ఈ మాయపైన జయించాలి కదా అని మీకు మీరు మాట్లాడుకోండి. అప్నే ఆప్కో అచ్చి రీతి సంభాలన, ఈ విధంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్నే సే పూఛో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మై ఇతనా మహావీర్ హూ, నాకు ఇంత ధైర్యం ఉన్నదా అని గమనించుకోండి. ఔరంకో భీ మహావీర్ బనానే కా పురుషార్థ కర్నా హై, ఇతరులను కూడా మహావీర్లుగా చేసే ప్రయత్నం చేయాలి. జిత్నా బహుతోం కో ఆప్ సమాన్ బనాయేంగే తో ఊంచ్ దర్జా హోగా, మీరు ఎంతగా చాలామందిని మీ సమానంగా చేస్తే అంత ఉన్నతమైనటువంటి స్థానంలో వెళతారు. అపనా రాజ్యభాగ్య లేనే లియే రేస్ కర్నీ, మీరు రాజ్యభాగ్యం పొందడానికి పరుగులు తీయాలి. అగర్ హమారే మే హీ క్రోధ హై తో, ఒకవేళ నాలోనే ఇంకా కోపం ఉందనుకోండి, దూసరంకో కైసే కహేంగే, వేరే వాళ్ళకి ఏమని చెప్పగలుగుతాను. క్రోధ నహీ కర్నా, కోపం గించకండి నేను చెప్పగలుగుతానా.
సచ్చాయి నహీ హుయి నా, అది సత్యత కాదు కదా అంటున్నాడు బాబా. లజ్జ ఆని చాహియే, మనకు సిగ్గు అనిపించాలి. మనలో కోపం పెట్టుకుని, మనలో వికారాలు పెట్టుకుని వేరే వాళ్ళకి అది చేయకండి ఇది చేయకండి ఎలా చెప్తాము? దూసరంకో సమझाए और वह ऊंच बन जाए. కానీ ఎవరైతే ఇతరులకు చెప్పగలుగుతారో వాళ్ళు ఉన్నతంగా అవుతారు. హమ్ నీచే హీ రహ జాయే, మనం కిందనే ఉండిపోతాం. ఏవి కోయి పురుషార్థ హై, ఇదేమన్నా పురుషార్థమా? పండిత్కి కహాని, పండితుడిలాగా చెప్పడమే కానీ చేయడం లేదు. बाप को याद करते तुम इस विषय सागर से क्षीर सागर में चले जाते हो. కానీ బాబాని జ్ఞాపకం చేస్తూ మీరు ఈ విషయ వికారాలతో కూడిన నరకం నుండి క్షీరసాగరం అంటే సత్యుగాన్ని వెళ్తారు. బాకీ ఏ సబ్ మిసాల్ బాప్ బయట సమझा, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ బాబా చెప్తారు మనకి. జో ఫిర్ భక్తి మార్గమే రిపీట్ కర్తే, అవే భక్తి మార్గంలో రిపీట్ అవుతాయి, పునరావృతం అవుతాయి. భ్రమరి కా భీ మిసాల్ హై, భ్రమరం గురించి కూడా చెప్పడం జరిగింది. तुम ब्राह्मणिया हो ना, బ్రాహ్మణులు కదా. బీకే యహతో సచ్చే సచ్చే బ్రాహ్మణ హుయే, బీకేలు అంటే నిజమైన బ్రాహ్మణులు కదా. ప్రజాపిత బ్రహ్మ కహా హై, మీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ? జరూర్ యహా హోగానా, ఇక్కడే ఉండాలి. వహా థోడే హీ హోగా, అక్కడెక్కడ ఉంటాడు. తుమ్ బచ్చోं को बहुत होशियार बनना चाहिए, మీరు చాలా తెలివిమంతులు అవ్వాలి. బాబా కా ప్లాన్ హై మనుష్య को देवता बनाने का. బాబా ప్లాన్ ఏంటి? మనుషుల్ని దేవతలుగా చేయడం. ఏ చిత్ర భీ హై సమझाने के लिए, చిత్రాలు చెప్పడానికి అన్నమాట, ఇతరులకు వివరించడానికి. ఇస్మే లిఖత్ భీ ఐసీ హోనీ చాహియే, దీంట్లో రాత కూడా అంత బాగా రాయాలి. గీతా కే భగవాన్ కా యహ ప్లాన్ హై, ఏం రాయాలి? గీతా భగవంతుడి యొక్క ప్లాన్ ఇది అనమాట. అంటే మనుషుల్ని దేవతలుగా చేసే ప్లాన్ గీతా భగవానుడే చేస్తాడు. హమ్ బ్రాహ్మణ్ హై చోటి, మేము బ్రాహ్మణులం ఉన్నతమైన వాళ్ళము. ఏకీ బాత్ తోడే ఒక విషయం కాదు. ప్రజాపిత బ్రహ్మతో చోటి బ్రాహ్మణంకి హుయినా, ప్రజాపిత బ్రహ్మ అయితే బ్రాహ్మణుల యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కదా. బ్రహ్మ హై హి బ్రాహ్మణం కా బాప్, బ్రహ్మ ఉన్నదే బ్రాహ్మణులకు తండ్రి. ఈ సమయ బడా భారీ పరివార్ హోగా, ఇప్పుడు చాలా గొప్ప కుటుంబం ఉంటుంది. జో ఫిర్ తుమ్ దైవీ కుటుంబమే ఆతే హో, మీరు ఇప్పుడు దైవీ కుటుంబంలో వస్తారు. ఈ సమయ తుమ్కో बहुत खुशी होती है, ఇప్పుడు చాలా సంతోషం ఉంటుంది. క్యోంకి లాటరీ మిల్తీ హై, ఎందుకంటే బాబా ఇంత గొప్ప కానుక ఇస్తారు లాటరీగా. తుమారా నామ్ బహుత్ హై, మీకు గొప్ప పేరు ఉంటుంది. వందే మాతరం శివ్కి శక్తియా సేనా తుమ్ హోనా, బాబా అంటాడు మీరు మాతలకు నమస్కారమును, శివశక్తులు సైన్యం కదా మీరంతా అంటున్నాడు బాబా. ఓతో సబ్ హై జూటే, బయట వాళ్ళంతా కూడా అబద్ధం. बहुत होने के कारण मूंज पड़ते हैं, इसलिए రాజధాని స్థాపన करने में मेहनत लगती है. చాలామంది అవ్వడం వల్ల చెప్పడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. రాజధాని స్థాపన చేయడానికి చాలా కష్టపడాలి. బాప్ కేతే హై ఏ డ్రామా బనా హువా హై, బాబా అంటున్నారు రాజధాని స్థాపన చేసేది డ్రామాలో పక్కా ఉంది. ఇస్మే మేరా భీ పార్ట్ హై, ఇందులో నా పాత్ర కూడా ఉంది అంటున్నారు బాబా. మై హూ సర్వశక్తివాన్, నేనున్నదే సర్వశక్తివంతుణ్ణి. మేరేకు యాద్ కర్నేసే, నేను సర్వశక్తివంతుని కనుక నన్ను గుర్తు చేయడం వల్ల తుమ్ పవిత్ర బన్ జాతే హో, మీరు పవిత్రమైపోతారు. సబ్సే జాస్తి చుంబక్ హై శివ్ బాబా, అందరికంటే గొప్ప అయస్కాంతం శివ్ బాబా. వహి ఉంచితే ఉంచి రహతే హై, ఆయనే పరమోన్నతుడుగా ఉంటాడు. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सदा इसी సారాంశము, సదా ఇసి నషే వ ఖుషి మే రహనా, ఎప్పుడు కూడా ఇదే నషాలో సంతోషంలో ఉండాలి. ఎందుకు? హమ్ ఎక్కీ జన్మం కే లియే బేహద్ బాబాకే వారిస్ బనే హై, మేము 21 జన్మల వరకు ఆ అనంతమైన తండ్రికి వారసులమయ్యాము అని ఖుషీలో ఉండాలి, నషాలో ఉండాలి. జిన్కే వారిస్ బనే హై ఉన్కో యాద్ భీ కర్నా హై और పవిత్ర భీ జరూర్ బన్నా హై. మనం ఎవరికైతే వారసులమయ్యామో ఆయన గుర్తు చేయాలి, మనం తప్పకుండా పవిత్రంగా కూడా కావాలి. బాప్ జో శ్రేష్ఠ కర్మ సిక్లా రహే హై వహీ కర్మ కర్ని, బాబా ఏదైతే శ్రేష్ఠ కర్మ నేర్పిస్తున్నారో మనం అదే కర్మ చేయాలి. శ్రీమత్ లేతే రహనా హై, బాబాతో శ్రీమతం తీసుకుంటూ నడవాలన్నమాట. అచ్చా వరదాన్, మనసా పర్ ఫుల్ అటెన్షన్ దేనే వాలే, మనసు పైన పూర్తిగా శ్రద్ధ పెట్టేవారై, చడ్తీ కళాకే అనుభవి, వృద్ధి కళలకు అనుభవులై విశ్వ పరివర్తక భవ, విశ్వ పరివర్తకులు అవ్వండి అంటున్నాడు బాబా.
अब लास्ट समय में मनसा ద్వారా ही विश्व परिवर्तन के निमित्त बनना है. ఇప్పుడు అంతిమ సమయం కదా, ఈ సమయంలో విశ్వ పరివర్తన కోసము మీరు మనసా ద్వారానే నిమిత్తం కావాలి. इसलिए अब मनसा का एक संकल्प भी व्यर्थ हुआ तो बहुत कुछ గవాయా. అందుకని ఇప్పుడు మీ మనసు ద్వారా ఒక వ్యర్థ సంకల్పం వచ్చినా అది చాలా పోగొట్టుకున్నట్టే అవుతుంది. ఏక సంకల్ప కో భీ సాధారణ బాత్ నా సమझो. ఒక్క సంకల్పాన్ని కూడా మామూలు విషయంగా భావించకండి. వర్తమాన్ సమయ సంకల్ప్ కి హల్చల్ భీ బడీ హల్చల్ గినీ జాతీ హై. ప్రస్తుత సమయంలో మీ సంకల్పాల్లో డిస్టర్బెన్స్ వస్తే అది చాలా గొప్ప డిస్టర్బెన్స్ అవుతుంది అంటున్నాడు. క్యోంకి ఎందుకంట అప్పుడు సమయ బదల్ గయా, ఇప్పుడు టైం మారుతోంది. పురుషార్థకి గతి भी बदल गया. పురుషార్థం చేసే విధానం కూడా మారిపోయింది. తో సంకల్పమే भी ఫుల్ స్టాప్ चाहिए. సంకల్పంలో కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటున్నాడు బాబా. జబ్ మనసా పర్ ఇత్నా అటెన్షన్ హో, సంకల్పంలో కూడా ఫుల్ స్టాప్ పెట్టగలిగినంతగా మనసు మీద ఎంత శ్రద్ధ ఉండాలంటే తబ్ చడితి కళ ద్వారా విశ్వ పరివర్తక బన్ సకేంగే. అప్పుడే వృద్ధి కళలు అవుతాయి, మీరు విశ్వ పరివర్తన చేసే ఆత్మలు అవుతారు అంటున్నారు బాబా. स्लोगन. कर्म में योग का अनुभव होना. కర్మలో యోగం ఎప్పుడు కూడా మీకు అనుభవం కావాలి. అర్థాత్ కర్మయోగి బన్న. ఊరికే కర్మ పని చేయటం కాదు, పని చేసేటప్పుడు కూడా మనకు బాబా జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉంటే అప్పుడు కర్మయోగి అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ఒక పాయింట్ కూడా రాసుకుందాం మనం. గీతా మహావాక్య హై, నష్టో మోహ స్మృతి స్వరూప్. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మేరా యహ సవాల్ ఉఠతా హై కి దాదీజీ ఏమంటున్నారు, నష్టో మోహ బన్ సర్వీస్ పర్ ఆయే హై. మీరు మోహాన్ని వదులుకొని సేవకు వచ్చారా అడుగుతున్నారు దాది. యా నష్టో మోహ బననే సర్వీస్ పర్ ఆయే, అయితే నష్టో మోహ అయ్యేటువంటి సేవలో వచ్చారా. స్మృతి స్వరూప్ బన్కర్ మైనే సోచా. అప్పుడు నేను జ్ఞాపకం స్మృతి స్వరూపంతో అంటే బాబాని గుర్తు చేసుకొని నేను ఆలోచించాను. ఏ పురాణీ దునియా క్యా హై, ఈ పాత ప్రపంచం ఏంటి, ఏ జీవన్ క్యా హై, ఈ జీవితం ఏంటి, ఇస్మే మోహ క్యా రఖే, దీని మీద ఎందుకు మోహం పెట్టుకోవాలి. ఐసా సమజ్కర్ ఆయే, అలా అనుకొని వచ్చాను. యా మోహ నష్ట కర్నేకి ఆయే, మోహాన్ని వదిలించుకోవడానికి వచ్చాను. ఇది దాది అడుగుతున్నాడు చెప్పిన పాయింట్ అన్నమాట. అచ్చా, ఓం శాంతి.